తీయగా చల్లగా. చక్కటి మాధుర్య ప్రధానమైన పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా ప్రవస్థి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. ప్రవస్థి ఎంపిక చేసుకున్న పాట రచన సదాశివ బ్రహ్మం గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. చెంచులక్ష సినిమా నుంచి పాలకడలిపై శేష తల్పమన్న. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావా. బాలుని నను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. అలకలు అల్లల నారుచు ముసరగా, అలకలు అల్లల నారుచు ముసరగా, నెల నవ్వులు పులకించే మోము, నెల నవ్వులు పులకించే మోము. తొలి కన్నుల కరుణారస వృష్టి, తొలి కన్నుల కరుణారస వృష్టి తిలకించిన మై పులకించే స్వామి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదమూలొత్తగా వేద మంత్రములు విరించి చదువా. ఆదిలక్ష్మిని పాదమూలొత్తగా వేద మంత్రములు విరించి చదువా. నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము చేయగా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. నిన్ను చూస్తే ఇంత మెచ్యూర్డ్ పాట పాడగలవని నేను అనుకోలే. నిజంగా చాలా మెచ్యూర్డ్గా ఉంది నీ వాయిస్ కానీ, నీ ఆ సంగతులు వేయటం కానీ. నాకు సంగీత జ్ఞానం అంత లేదు కానీ నీ వాయిస్ విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రహ్లాదుడి పాత్ర ఎవరు వేశారో తెలుసా నీకు? రేఖ అని ఇప్పుడు బాంబేలో పెద్ద హీరోయిన్ ఉంది ఒక అమ్మాయి, తెలుసు కదా? వాళ్ళ నాన్నగారి పేరు జమినీ గణేశన్, వాళ్ళ అమ్మగారి పేరు పుష్పవల్లి అని, ఆవిడ పెద్ద హీరోయిన్ ఒకప్పుడు. వాళ్ళిద్దరి అబ్బాయి అన్నమాట బాబ్జీ. అంటే రేఖ కంటే పెద్దవాడు, రేఖ కంటే అన్నయ్య. అప్పుడు చిన్నవాడు అతను వేశాడు ఈ ప్రహ్లాదుడి పాత్ర. సదాశివ బ్రహ్మం గారు కథాశివ బ్రహ్మం అని ఆయనకు పేరు. అన్ని మంచి మంచి కథలు, చాలా మంచి కథలు ఆయన చెప్పినవన్నీ కూడా సినిమాల్లో తీశారు. ఆయన రాసినటువంటి పాట. ఇంక రాజేశ్వరరావు గారి స్వర సౌజన్యం గురించి ఏం చెప్పగలం మనం? అత్యద్భుతమైనటువంటి పాట. నువ్వు ఎంత బాగా పాడావంటే సుశీల్ గారు వాయిస్ కూడా అప్పుడు కూడా పెంకిగా ఉండేది.
అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం. అప్పుడు సుశీల గారు కూడా చాలా చిన్న వయసు వారికి. ఆవిడ వాయిస్లో ఆ పెంకితనంలో ఏ సంగతులు ఎలా పలికాయో నువ్వు పాడుతుంటే అలాగే ఉంది. దేవా అది పాడు. పాలకడలిపై ఒకసారి శుద్ధివ్వండి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా అది దేవా. పక్క సుశీల గారు ఇలాగే పాడారు. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఎంత బాగా పలుకుతున్నాయి సంగతులు, ఎంత అలవోకగా పలుకుతున్నాయి సంగతులు. చెంచులెట్టి సినిమా బిఏ సుబ్బారావు గారు నిర్మించి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. చాలా రోజులు నాకు ఇందులో ఒక మాటకి అర్థం తెలిసేది కాదు. అలకలు అల్లల నాడుచు సరగా నెల నవ్వులు తులకించే మోము. తులకించే, అది తిలకించే అని ఉండాలా తప్ప ఏమో అనుకునేవాడిని. కానీ మహానుభావులు రాసింది తప్పలా ఉంటుంది. తులకించే అంటే ప్రకాశించే అని అర్థం అంట. ఫెంటాస్టిక్, ఫస్ట్ క్లాస్. ప్రహ్లాద వెళ్ళిరా.